నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. దాయాది దేశం పాకిస్తాన్ భారత్తో పోటీ పడుతుంది. ఏ విషయంలోనూ అంటే ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో అణ్వాయుధాలకు సంబంధించిన దాంట్లో పోటీ పడుతుంది. అసలు ఒక్కసారిగా ఏ దేశం దగ్గర ఎంత ఆయుధాలు నిల్వలు ఉన్నాయనేది ఇటీవల ఒక నివేదిక వెలువడింది. ఆ నివేదిక ఏంటి, ఆ నివేదికలో భారత్ స్థానం ఎక్కడ, పాకిస్తాన్ స్థానం ఎక్కడుంది ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాయాది దేశం పాకిస్తాన్ కంటే భారత్లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని స్వీడన్కు చెందిన మేధో సంస్థ సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో అణ్వాయుధాలను పెంచుకోవడంతో ఆసియా దేశాలు భారత్, చైనా, పాకిస్తాన్లు పోటీ పడుతున్నాయని కూడా స్పష్టం చేసింది. కాగా సిప్రి నివేదిక ప్రకారం భారత్లో అణ్వాయుధాలు 172 ఉండగా పాకిస్తాన్లో 170 ఉన్నట్టు పేర్కొంది. అంటే పాకిస్తాన్ భారత్ కన్నా 2 అణ్వాయుధాలను మాత్రమే తక్కువగా కలిగి ఉంది. 2023 తర్వాత రెండు దేశాలు కొత్త రకమైన న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్స్ను అభివృద్ధి చేయడం కొనసాగించాయని పేర్కొంది. ఇక గతేడాదితో పోలిస్తే 2024 జనవరి నాటికి చైనాలో వార్ హెడ్స్ సంఖ్య 410 నుంచి 500కు పెరిగినట్లుగా తెలిపింది. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఇద్దరు మిత్రదేశాలయ్యాయి. భారత్ను నిరోధించడమే లక్ష్యంగా పాకిస్తాన్, చైనా కలిసి ప్రణాళికలు రచిస్తున్నాయి. అయినా భారత్ ఆయుధ సంపత్తిలో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. ఒకప్పుడు మనము అణ్వాయుధాలను భారత్ ఉత్పత్తి చేసుకున్న చాలా వరకు ఆయుధాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు భారతే ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. ఇక అణువారు హెడ్లపై భారత్ ముఖ్యంగా దృష్టి పెట్టింది. చైనా అంతటా లక్ష్యాలను చేరుకోగలగటమే ప్రాధాన్యంగా అణ్వారు హెడ్లను రూపొందించింది భారత్. చైనాలో అణ్వార్ హెడ్ నిల్వ ఇప్పటికీ రష్యా, అమెరికా కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. ఒకవైపు మనకు రష్యా మిత్రదేశం కాబట్టి ఏదైనా యుద్ధం లాంటి పరిణామాలు వస్తే ఖచ్చితంగా రష్యా భారత్కు సహాయం చేస్తుంది, అండగా కూడా నిలబడుతుంది. భారత్, పాక్, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణువారు హెడ్లకు సంబంధించి కీలక విషయాలను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2100 అణ్వాయుధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో 90% అమెరికా, రష్యానే కలిగి ఉన్నట్లు ఆ నివేదికలో అయితే పేర్కొంది. ఇజ్రాయెల్లో 90 వార్ హెడ్స్ ఉన్నాయని తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా పూర్తిస్థాయి దండయాత్ర చేసిన నేపథ్యంలో రెండు దేశాల్లోనూ అణుబాలగాలకు సంబంధించి పారదర్శకత క్షీణించిందని కూడా తెలిపింది. అలాగే రెండు దేశాల్లో అణుభాగస్వామ్య ఏర్పాట్ల గురించి చర్చలు ఉధృతంగా పెరిగాయని పేర్కొంది. 2024 జనవరి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,121 వార్ హెడ్స్ ఉండగా వాటిలో దాదాపు 9,585 సైనికుల వద్దే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఏది ఏమైనా భారత్ అయితే ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటోంది. ఒకవైపు చైనాను, ఒకవైపు పాక్ను, రెండు దేశాలను కూడా ఎదుర్కొనేందుకు భారత్ అయితే సమయత్తంగానే ఉంది. కానీ ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నాము. త్వరలోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించబోతున్న నేపథ్యంలో ఏ దేశంతో కూడా కయ్యానికి కాలు దువ్వే పరిస్థితుల్లో అయితే భారత్ లేదు. కానీ భారత్ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా గట్టి బదులే ఇస్తారు అనటంలో ఎటువంటి సంశయము లేదు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.